బ్లూ టీ చేసుకుందాం. ఫస్ట్ అయితే దీనికి ఉన్న నాడాలన్నీ తెంపేసుకోవాలి. ఇలా చాలా పూలు వచ్చాయి మాకు. ఇవన్నీ కప్పులో వేసేసుకుందాం. వీటిని వచ్చేసి మనం ఇక అప్పుడు కడుక్కుందాం. ఇందులో ఉన్న వేస్ట్ వాటర్ని తీసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ముట్టించుకుందాం. బౌల్ని స్టవ్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సినంత వాటర్ పోసుకోవాలి. దాన్ని కొద్దిసేపు హీట్ అయ్యేదాకా పెట్టాలి అక్కడే. ఇప్పుడు ఒక లెమన్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం కడుక్కొని పెట్టుకున్న శంకు పూలని వేసేసుకుందాం. ఇప్పుడు వాటిని కలుపుకుందాం. అది మనకు ఒక కలర్ వస్తుంది, బ్లూ కలర్. అది వచ్చాక మనం ఇంకో 2 minutes స్టవ్ ఆన్లో పెట్టుకోవాలి. ఇలా వేడి నీళ్ళలో మరిగియాలి. ఇప్పుడు మనకు డార్క్ బ్లూ కలర్ వస్తుంది. ఇప్పుడు లెమన్ పిండుకోవాలి ఇందులో. ఇప్పుడు ఒక 1 minute ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మనకు ఈ శంకు పూలు ఇదిగో ఈ వైట్ కలర్లో వచ్చేస్తాయి. ఇదంతా అయిపోయేలోపు అయితే అయిపోయిందని దాని అర్థం. ఇప్పుడు స్టెయిన్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారా మరి బ్లూ టీ. ఇప్పుడు వేడిగా తాగేద్దాం. మనం ఇందులో కావాలంటే హనీ కూడా వేసుకోవచ్చు, అది మరి ఇష్టం. అలా అయినా బాగుంటుంది, ఇలా అయినా బాగుంటుంది. డన్. ఇది చాలా హెల్దీ. మళ్ళీ మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు, ఇంటి దగ్గర ఉన్న పువ్వులతోనే. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.